షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు. ఇది షూటింగ్. మీ షూటింగ్ కోసం ఈ మూగజీవి ప్రాణం తీసేస్తారా? దీని ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది చుంచు మొహోడా. నేను పుచ్చురుపల్లి సుందరయ్య అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన ఒక అనాథని. ఆ ఆశ్రమం ఫౌండర్ సుందరయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పాప? అవునమ్మా. పేరేంటి? వైష్ణవి. నైస్ నేమ్. తిరుపతి వెళ్ళావా? లేదమ్మా, పాపకి క్యాన్సర్. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి జుట్టు తీస్తారు. డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయించమని చెప్పారమ్మా. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయనకు చెప్పండి. కాంప్లైన్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? బూస్ట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు బూస్ట్ కావాలి. నిన్నేనమ్మా, లోకంలో అందరికీ నువ్వే కదా అమ్మవి. గుడ్ మార్నింగ్ సార్. దాస్, అదే నా వైఫ్ నీకు అమ్మ అయితే నేను నీకు నాన్న కదా అవుతాను. సారీ సార్. మేడం కమ్. సార్. ఏంటి రోజు వర్క్? సార్, నెక్స్ట్ యాడ్ షూట్కి మోడల్ సెలెక్ట్ చేయాలి సార్. కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించాను, మీరు చూసి సెలెక్ట్ చేయాలి. చూద్దాం సార్. ఓయ్ అందం ఇర్రా. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అది ఇది అన్నాడుగా నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకు. ఐ మీన్ కొడుకు లాంటి బాయ్ ఫ్రెండ్. ఈ ఫొటోస్లో నీకు బాగా నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి. గుడ్. నా టేస్ట్ దగ్గరలోనే ఉన్నావు. సరే నువ్వు వెళ్ళు, బూస్టి. దాస్ సార్. ఈ అమ్మాయి పేరు మీద కాంట్రాక్ట్ రెడీ చేసి చెక్ రాయి. ఓకే సార్. సార్, పాపకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతాయి. మా ఊళ్ళో ఇల్లుంది, అమ్మకానికి పెట్టాను సార్. అమ్ముడు అయిపోగానే నేను మీ డబ్బు రిటర్న్ చేస్తాను సార్. దాస్ సార్, నువ్వు ఇందాక మీ అమ్మాయితో వచ్చినప్పుడే ఆ హెయిర్ స్టైల్ అయితే చూసి ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటి ఎమోషన్ అయితే ప్లే చేస్తావని. ఇప్పుడు కాదు, ముందు పంచుడు. సార్, లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు సార్. సార్, నిజంగా అవసరం సార్. నీ పని నచ్చక దాస్ అని పేరు నచ్చి పనిలో పెట్టుకున్నాను. దాసుల్లో పడి ఉంటావని. నీ శాలరీ ఎంత? 25,000 సార్. 25,000 సార్. 25,000? 25,000 జీతగాడికి 25 లక్షల ట్రీట్మెంట్ అవసరమా? ఓకే, 25 లక్షలు పెట్టి మనం ట్రీట్మెంట్ చేసామనుకుందాం సార్. బ్రతుకుతుందని గ్యారంటీ లేదు కదా, రైట్? దాస్, నాలాంటి డబ్బు గొల్లలు కూడా ఫైనల్ గా నమ్ముకోవాల్సింది ఆ విధినే. అదేదో నువ్వు ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే రేపొద్దున్న నీ కూతురు చచ్చిపోతుంది.
So better do your work. Sir. నేను అమౌంట్ ఇవ్వట్లేదని ప్లాన్ ముందే వేసుకొని వచ్చావు అనమాట. Sir? ఇందులో ఎంత కమిషన్? 50 lakhs 75 lakhs? 10 lakhs చెక్కి 50 lakhs కమిషన్ ఏంటి సార్? ఓ సారీ దాస్, అంటే ఇది నీకు 10 lakhs. సారీ సార్. 1 crore సార్. సార్ కానీ వర్డ్స్లో 10 lakhs అనే రాశాను సార్. ఏదో టెన్షన్. నేను ఎప్పుడే కరెక్ట్ చేస్తాను సార్, ప్లీజ్. పాప పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. వైష్ణవి ఇట్రా. వైష్ణవి, నీకు 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? 1 2 3 4 5 6 అంకుల్. వెరీ గుడ్. నువ్వు 10 lakhs కి ఇంకో ఎక్స్ట్రా జీరో పెట్టావు అనుకో, మీ టీచర్ నేను కొడుతుందా లేదా? కొడుతుంది అంకుల్. మీ డాడీ ఒక జీరో ఎక్స్ట్రా పెట్టాడు, నేను కొట్టాలా లేదా? కొట్టాలా లేదా? సార్ పాపం అంతొద్దు సార్, ప్లీజ్ సార్. మ్యామ్ మీరేం చెప్పాలి లేదా? రాహుల్, దాస్ గారు ముందు పాపం తీసుకుని వెళ్ళండి. Go. రాహుల్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అమ్మా దేని గురించి? ఆ రోజు అనాథాశ్రమంలో 1 కోటి రూపాయలు ఇచ్చావు. నీ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆయన. ఆ పాప చావు బ్రతుకుల్లో ఉంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు? ఆ రోజు అనాథాశ్రమంలో పిల్లలకి 1 కోటి రూపాయలు ఇచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళంటే పడి చచ్చిపోయే నీ మీద ప్రేమతో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ శిరస్నాగరవదం. హలో, ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్రలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు ఫామ్ హౌస్, డెడ్ బాడీ, కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటా, అదే తలకాయ పోటన్నావు కదా. నేను కూడా రాత్రంతా మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాను. అవును, జ్వరం తగ్గిందా? నాకు అంటుకుంటుందని భయమా? టాబ్లెట్ పట్టానా? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నీకు మరీ మొహమాటం విద్యా. ఇదిగో నన్ను వాడుకో. పిన్ని గారు కాల్ చేయమంటారా? ఇదిగో తనే కాల్ చేస్తుంది. ఖర్చైనా ఎంతమంట? ప్లీజ్ మరి ఒక ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు
ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదని. సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దామని కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. ఏయ్, వింటున్నావా? చెప్పండి ప్లీజ్. వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయట ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నకరాలు చేశావో ఖచ్చితంగా వీడే. హలో, రైట్కి తిరిగి స్ట్రైట్గా రా. తింటారా? ఆకు పోనీ పోక తిను, పోక.
గణేష్ ఇక మీరు వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం విద్య? ప్లీజ్, ఐ వాంట్ టు బి అలోన్. రాహుల్ ఫోన్కి ఇతనెందుకు మెసేజ్ చేశాడు? సార్, సార్, మీరా? ఏంటి మా గురించి ఏసీపీకి చెప్పడానికి వచ్చావా? అవును, ముందు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత మీ గురించి అడుగుదామని వచ్చా. ఏమడుగుతావు? నా భర్తకి ఈ ఏసీపీకి సంబంధం ఏంటి అని. నా భర్తకి మేఘనకి ఈ ఏసీపీకి సంబంధం ఏంటని అడుగుదామని వచ్చాను. ఆ ముగ్గురికి మీ ముగ్గురికి సంబంధం ఏంటి? నా కథ మీరు విన్నారనుకున్నాను, కానీ మీ కథలో నేనున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫోటోషూట్ కోసం నేను సెలెక్ట్ చేసిన మేఘన ఆ తర్వాత 2 రోజుల్లో చనిపోయింది. ఎలా? ప్లీజ్ ఇప్పుడైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? ముళ్ళ కంచె మీద ఆకుపడిన కథ నీది. ఆకే ఎగురుకుంటూ వెళ్లి ముళ్ళ కంచె మీద పడిన కథ మా మేఘనది. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, అనుకోకుండా కలిసాం. అలాంటి మా జీవితాల్లోకి ఒకరోజు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫోన్ చేసి లిఫ్ట్ చేయవే. ఈ అమ్మాయి ఎవర్రా? మీకు చెప్పాను కదా, తన సూట్ కేసుతో వచ్చేసింది. సర్లేని మన రూమ్కి తీసుకొచ్చేసా. ఓకే, లోపలికి వెళ్దాం రండి. ఏయ్ నువ్వు ఆగరా. లోపలికి ఎక్కడికి? డైరెక్ట్ గా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేద్దాం. హలో, పెళ్లిగిళ్ళి తర్వాత నేను ఇండియాలో నెంబర్ 1 మోడల్ అవ్వాలి. దాట్స్ మై ఎయిమ్. ఓ అన్నగా ప్రామిస్ చేస్తున్నా, ఈ రోజు నుంచి నీ కలలు ఆశయాలు నెరవేర్చడానికి మేమున్నాం. మా సార్ మేఘనాన్ని ఫైనలైజ్ చేశారు. రేపు మార్నింగ్ 10 o'clock మేఘనాన్ని తీసుకుని వచ్చేయండి. Good job, guys. Good job. All right.
Everyone go outside. Quick. Go, go, go. Leave the set. How do you feel? Meghna, Meghna, please come. All the best. థ్యాంక్ యూ All the best. థ్యాంక్ యూ All the best. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన మేము ఎలాగైనా సరే ఆ రాహుల్ని ఏసీపీని చంపాలని నిర్ణయించుకున్నాం. జైలు నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేసరికి నిన్ను చంపడానికి జైలు నుంచి తప్పించుకొచ్చారా? చావరా చావరా చావు. అయితే రాత్రి నేను చూసినప్పుడు గేటు తొక్కింది గణేషో మేనేజరో కాదు, నువ్వన్నమాట. అవును, గేటు దూకి బయటకు వచ్చి పారిపోతుంటే పోలీసులు మమ్మల్ని వెంబడించేసరికి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం తిరిగి మళ్ళీ మీ ఇంటికే వచ్చాం. మేము ఎక్కడైతే రాహుల్ని చంపేశామో అక్కడ అతని శవం లేదు. అది చూసి షాక్ అయ్యాం. ఇంతలో నువ్వు మమ్మల్ని చూసేసాం. మేం చంపిన రాహుల్ని నువ్వు చంపావని చెప్పేసరికి అది విని ఇంకా షాక్ అయ్యాం. ఆ తర్వాత నీ కథ విన్న మాకు బాధ అనిపించింది. మా మేఘన గుర్తొచ్చింది. నీ మీద జాలేసింది. చెయ్యని నేరానికి దోషులుగా శిక్ష అనుభవించాం. మేం చేసిన నేరానికి నువ్వెక్కడ శిక్ష అనుభవిస్తావోనని నీకు హెల్ప్ చేయడం కోసం రాహుల్ శవాన్ని కాల్చే వరకు నీతోనే ఉన్నాం. ఇప్పుడు చెప్పు, రాహుల్ లాగానే ఆ ఏసీపీని కూడా చంపాలా వద్దా? చంపేయండి. బయటికి రండిరా. నీ
మీరు నన్ను చంపడం కాదురా, మీరే నా చేతిలో కుక్క చావు చావబోతున్నారు. ఎప్పుడైతే మీరు జైల్లో నుంచి తప్పించుకోరాగానే రాహుల్ చనిపోయాడో అప్పుడే నాకు తెలుసురా వాణ్ణి చంపింది మీరేనని. మీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని కూడా నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఇవాళ ఏమైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు. మీతో పాటు దీన్ని కూడా వేసేస్తా. అప్పుడు మేఘన, ఇప్పుడు విద్య. దాస్ గారు, పాప ఆపరేషన్ కావాల్సిన 25 లక్షలు వెంటనే ఆపరేషన్ చేయించండి. ఆ రోజు రాహుల్ సారు గణేష్ కొట్టుకుంటున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని నా పాప సర్జరీకి కావాల్సిన 25 లక్షలు దొంగతనం చేద్దామని మీ లాకర్ రూమ్లోకి వెళ్ళాను. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ లాకర్ ఓపెన్ కాక అక్కడే ఉండిపోయాను. అంతలోకి వీళ్ళిద్దరూ కొట్టుకునే శబ్దాలు ఆగిపోయాయి. కాసేపటికి అరుపులు కేకలు వినిపించి హాల్లోకి వచ్చాను. అప్పుడు ఆ ముగ్గురు కుర్రాళ్ళు సార్ని చంపడం నేను చూశానమ్మా. అర్థం కాలేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అక్కడ రాహుల్ గారి శవం పక్కన మీరున్నారు. ఆ రోజు ఆ ముగ్గురికి మీరు కథం చెప్తున్నప్పుడు ఎలాగైనా తప్పించుకుని పారిపోదామనే ప్రయత్నంలో మిమ్మల్ని డైవర్ట్ చేద్దామని నేనే ఆ వాటర్ ట్యాప్ని తిప్పాను.
అయినా ఆ ముగ్గురులో ఒకడు హాల్లోనే ఉండిపోయాడు. అందుకే నేను వెళ్ళలేకపోయాను. తప్పించుకునే రెండో ప్రయత్నంగా ఆ కట్టెని నేనే కాల్చేశాను. నేను ఈ కేసులో ఇరుక్కుంటే నా పాప ఏమైపోతుందన్న భయంతో నా ఫ్యామిలీతో కలిసి ఊరొదిలి పారిపోయాను. ఆ రోజు నేను మీ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయానమ్మా. కానీ మీరు నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించి ఈ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. నన్ను క్షమించండి అమ్మా.